క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు. ధన్యులు అనే మాట మనం ప్రత్యేకంగా ఇక్కడ చూస్తున్నాం. ప్రకటన గ్రంథం మనల్ని ధన్యులుగా మార్చే గ్రంథం. ప్రకటన గ్రంథం అందులో ఉన్న శాపాలు మనకు ఇచ్చే గ్రంథం కాదు. ప్రకటన గ్రంథం అది విప్పబడిన గ్రంథం కాబట్టి ప్రభు నీకు అర్థమయ్యేటట్టు ఆ గ్రంథాన్ని మాట్లాడాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే ప్రారంభంలోనే ఇలాంటి ఆశీర్వాదాలు ప్రకటించిన గ్రంథం మరొకటి లేదు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? అది చదువువాడు వినువాడు అందులో రాయబడిన సంగతులు గైకొనువారు ధన్యులు అని రాయబడింది. ప్రకటన గ్రంథం ఆశీర్వాదాలతో ప్రారంభించబడి ఆశీర్వాదాలతో ముగించబడుతూ ఉంది. అదే సమయంలో ప్రత్యక్షంగా శాపాన్ని ప్రకటించిన గ్రంథం కూడా మరొకటి లేదు. చివరి అధ్యాయం 22వ అధ్యాయం 18, 19 వచనాలు, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చుచున్నది ఏమనగా, వినే ప్రతి వానికి. ఇంత విన్న తర్వాత చివరిలో ఇంతగా దేవుడు తెరతీసి ప్రత్యక్షత అనుగ్రహించిన తర్వాత, నువ్వు ఇంత విన్న తర్వాత ఇంత చేసిన తర్వాత అంటున్నాడు, సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుని వానికి కలగజేయను. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథం ముందున వాక్యములు ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షములను పరిశుద్ధ పట్టణములను వానికి పాలు లేకుండా చేయుననే మాట చూస్తాం. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథము మనలను ప్రత్యేకంగా ఆశీర్వాదంలోకి తీసుకుని వెళ్తుంది. ఈరోజు ఈ ప్రకటన గ్రంథం మీరు వింటున్నారు కదా, వినడానికి ఆసక్తి చూపుతున్నారు, శ్రద్ధ కలిగి ఉన్నారు, చక్కగా రాసుకుంటూ ఉన్నారు. అయితే మీరు నిజంగానే దీవించబడతారు. ఎందుకంటే ప్రకటన గ్రంథాన్ని వింటుండగా నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలుస్తూ ఉంది. ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉండగా నీ యొక్క అంతము ఏమై ఉందో తెలుస్తూ ఉంది. ఈరోజు మన చుట్టుపక్కల ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు, ఈ ప్రపంచం యొక్క వినాశనం ఏంటో మనకు తెలుస్తూ ఉంది ప్రకటన గ్రంథాన్ని మనం చదువుతుండగా. అందుకే ఈ ప్రకటన గ్రంథాన్ని చదివేవాడు, వినేవాడు, వాటి చొప్పున గైకొనేవాడు ధన్యుడు అనే మాట. వినేవాడు ధన్యుడు అంట. నిజంగా ఎంత ఆసక్తికరం చూడండి. వాటి చొప్పున గైకొనేవాడు, వాటి చొప్పున చేయువాడు కూడా ధన్యుడు అనే మాట మనం చూస్తాం. చూడండి, మనం మన ఎదుట ఇంత ధన్యకరమైన పుస్తకం పెట్టుకొని రకరకాల అపోహలతో మనం ఇంతకాలం ఆ ప్రకటన గ్రంథం జోలికే వెళ్లకుండా ఉండిపోయాం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎంత కృప కలిగిన వాడో చూడండి. అందుకే ఆయన అంటున్నాడు, సమయము సమీపించింది. ఇకనైనా సమయము సమీపించింది కాబట్టి మనం ప్రకటన గ్రంథాన్ని మరింత ఎక్కువగా ఈ రానున్న దినాల్లో మనం ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం. మనం నేర్చుకునే విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి. నిజంగా ఆ విషయాలన్నీ మనం నేర్చుకుంటూ ఉంటుండగా మనకి ఎంతో ఆశ్చర్యానికి లోనవుతాం. అసలు భయం అనేది ఉండదు. మనం దేవుని యందు నమ్మికతో విశ్వాసంతో మనం కొనసాగుతూ ఉంటే దేవుడు నీ పక్షాన ఆయన చేస్తున్న కార్యం, నీ పక్షాన దేవుడు ఒక రకంగా ఆయన శిలువలో జరిగించిన ఆ యొక్క గొప్ప యుద్ధం ప్రభువారు ఇది మనకిట్టే బోధపడతా ఉంటుంది. క్రీస్తు యేసునందు మనం ఉన్నాం. ఆయన సొత్తుగా ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం. ఆయనకి యాజకులుగా యాజక సమూహంగా మనల్ని ప్రభు సిద్ధం చేశాడనే మాటలు మనం చూస్తాం ఈ యొక్క అధ్యాయంలో. ఇక్కడ ప్రవచన వాక్యములు అంటే ఖచ్చితంగా ఇవి భవిష్యత్తులో జరగనై ఉన్నాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరి అధ్యాయంలో కూడా ఈ యొక్క ప్రవచన అనే ఈ మాట 22వ అధ్యాయంలో 4 సార్లు ప్రస్తావించబడింది. 7వ వచనము 10వ వచనం, 22వ అధ్యాయం 7వ అధ్యాయం 22వ అధ్యాయం 10వ వచనం, 22వ అధ్యాయం 18వ వచనం అదే అధ్యాయం 19వ వచనంలో కూడా సమస్త కార్యాలు ఈ యొక్క ప్రకటన గ్రంథమందు సంపూర్ణంగా బయలుపరచబడ్డాయి. దానియేలు గ్రంథంలో ముద్రించబడ్డాయి. ఇప్పుడు ఈ గ్రంథము బహిర్గతం చేయబడింది, ముద్ర విప్పబడింది అన్నట్లు, అనగా ముద్ర వేయవలదు అని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు ఈ గ్రంథం మనం ఆఖరి భాగం, ఆ ప్రవచనాలన్నీ కూడా ఇది ఆఖరి భాగంగా మిగిలింది ఈ యొక్క గ్రంథం. అందుకే ఈ గ్రంథాన్ని మనం చదవాలి. కాబట్టి ఈ ప్రకటన గ్రంథాన్ని చదువువాడు,
2 వినువాడు, 3 వాటి చొప్పున గైకొనువాడు. కాబట్టి ఇక్కడ చదువువాడు అనే మాటకి అర్థం ఏమిటంటే బిగ్గరగా చదవడం అనమాట. గ్రీకు పదంలో చదవడం అనే పదానికి గ్రీకు భాషలో పెద్ద శబ్దంతో చదవడము అనే భావం కలదు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు కూడా ఈ యొక్క చదవడం అనేది ఏమిటంటే పెద్దగా చదవడం. ఇప్పుడు ప్రశ్న నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల సమయంలో నిజంగా మీకు దేవుని వాక్యం పెద్దగా చదవడం అలవాటు ఉందా? చాలామంది చదవరు వాక్యం, చిన్న చిన్నగా చదువుతారు. నిజమే, చిన్న చిన్నగా చదవాలి. కానీ పరిశుద్ధ గ్రంథం మీరు పెద్దగా చదివితే మీరు అసలు ఏ రీతిగా చదవగలుగుతున్నారో మీకు అర్థమవుతుంది. చాలా మందికి అన్ని చదువుతారు, పేపర్లు చదువుతారు, మ్యాగజైన్లు చదువుతారు, ఇంకేమన్నా చదువుతారు. కానీ ఎందుకో తెలియదు, బైబిల్ దగ్గరకు వచ్చేటప్పటికి పెద్దగా చదవటం వాళ్ళ వల్ల కాదు. తప్పులు చదువుతారు. ఎందుకు తప్పులు చదువుతారు? వాళ్ళకి అలవాటు లేకపోవడం ద్వారా. ఇప్పుడైనా ఈ ప్రకటన వాక్యాలు, ఈ ప్రవచన వాక్యాలు చదువువాడు అంటే అర్థం ఏంటంటే గ్రీకు భాషలో పెద్దగా చదవడం. ఇది మీరు సాధన చేయండి. తెలుసా, దీనిని మీరు పెద్దగా చదవడం, సాధన చేయడం ద్వారా మీకు మీ యొక్క ఉచ్చారణ ఏంటో మీకు తెలుస్తుంది. వాక్యం చదవడంలో నీకున్న పట్టు ఏంటో తెలుస్తుంది. వాక్యాన్ని ఎంత స్వచ్ఛంగా, ఎంత స్పష్టంగా మీ ఉచ్చారణ ఎలా ఉందో మీకు అర్థమవుద్ది. తెలుసా, ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని చదివితేనే ధన్యులు అంట. మరెందుకు పోగొట్టుకుంటారా ధన్యత? అక్కడ ఆశీర్వాదం ఉందంటే అక్కడికి, ఇంకెక్కడో ఆశీర్వాదం ఉందంటే అక్కడికి పరుగులు తీస్తారే. ఈరోజు దేవుడే మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అసలు ఆయనే మీ ఇంట్లో ఉన్నాడు. ప్రకటన గ్రంథం చదవండి అంటున్నాడు. మరి చదవకుండా నువ్వు ధన్యుడు ఎలా అవుతావు? ఆ దినాల్లో దేవుని యొక్క వాక్యం అందరికీ అందుబాటులో ఉండే కాదు. వాటిల్ని ప్రత్యేకమైన ప్రతుల్లో వ్రాసి ఉంచేవాళ్ళు. అవి అందరికీ అందుబాటులో ఉండేవి కాదు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒక్కరి దగ్గరే ఉండేవి. వాటిని ఏం చేసేవాళ్ళు అంటే సమాజ మందిరాల్లో, ఇలాగా దేవుని పిల్లలు కూడుకున్న స్థలాల్లో ఏం చేసేవాళ్ళు అంటే ఆ యొక్క స్క్రోల్స్, ఆ యొక్క ప్రతుల్లో వ్రాయబడి ఉన్న వాటిల్ని తెరిచి స్పష్టంగా చదివేవాళ్ళు. ఒక్కరి దగ్గరే ఉండేది, మిగతా వాళ్ళందరి దగ్గర ఒట్టి చేతులతో ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఈ యొక్క గ్రంథము ఉండేది కాదు. ఆ దినాలు ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఒక వ్యక్తి చదివేది ఏదో పెద్దగా చదువుతాడు, స్పష్టంగా చదువుతాడు. వారి వినికిడిలో, వారి చెవులలో స్పష్టంగా చేరునట్లుగా. ఎందుకంటే ఒక్కసారి చదవబడిన వాక్యం వారి చెవుల ద్వారా వెళ్ళి హృదయంలోకి చొచ్చుకుపోవాలి. ఒక్కసారి దేవుని యొక్క వాక్యం తప్పు దొర్లింది అనుకోండి, మళ్ళీ ఎందుకంటే వారి చెవుల్లోకి వెళ్ళి హృదయంలో అది స్టోర్ అయిపోద్ది. అందుకే ఈ యొక్క గ్రంథాన్ని ఆ దినాల్లో ఎలా చదివేవాళ్ళు అంటే ముందు ఎవరైతే చదువుతారో వాళ్ళు బహుగా సాధన చేసేవాళ్ళు. ఎలా చదువుతున్నాం, ఎంత స్పష్టంగా చదువుతున్నాం, మన యొక్క భాష ఎంత స్పష్టంగా ఉంది, ఈ వాక్యము ఇతర వ్యక్తులకు ఎంత అర్థమయ్యేటట్టు ఎంత బిగ్గరగా చదువుతున్నాం మనం అని ముందుగా బహుగా సాధన చేసిన తర్వాత మాత్రమే పెద్దగా చదివేవాళ్ళు. ఈరోజు ఆ దినాల్లో తెలుసా, మళ్ళీ ఒకసారి విని వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చేవాళ్ళు వాక్యం వినడానికి. అంటే విని వెళ్ళిన తర్వాత ఆ విన్న వాక్యమే వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఏ వాక్యము అందుబాటులో ఉండేది కాదు ఆ దినాల్లో. నిజంగా ఆ దినాలతో పోల్చుకుంటే నేటి క్రైస్తవ కుటుంబాల్లో అంట సగటున ప్రతి ఇంట్లో 4 బైబిళ్ళు ఉంటాయి. బహుశా మీ ఇంట్లో ఎక్కువ బైబిళ్ళే ఉన్నాయేమో. ఏం చేస్తున్నారు? వాటిల్ని ర్యాకుల్లో పెట్టేశారు కదా, దుమ్ము కొట్టుకుపోయాయి. వాటిల్ని చదివేవాళ్ళు లేరు. నిజమే కదా, బైబిల్ అలంకరణకు మారిపోయింది. నిజంగానే వాటిని చదివేవాళ్ళు ఎవరు లేరు. నన్ను చదవండి అంటుంది దేవుని యొక్క వాక్యం, ప్రకటన గ్రంథం. నువ్వు చదివితే నువ్వు ధన్యుడు అవుతావని. చదవద్దా? దేవుడు నీ కొరకు వ్రాసి ఇచ్చిన ఈ చివరి సందేశం నువ్వు తెలుసుకోవద్దా? నీ భవిష్యత్తు ఏంటో ఇందులో రాసి ఉంచితే, నీ అంతము ఏమై ఉందో ఇందులో దేవుడు చక్కగా ఆయన ముసుగు తీసి చూపించినప్పుడు అందులో ఏముందో తెలుసుకోవద్దా? ఇది చదివితేనే ధన్యుడంట. ఆ దినాల్లో ఇది వారికి ఆచారంగా ఉండదు. అందుకే చదివేవారు ఎంతో సాధన చేసి సిద్ధపడి చదివేవారు. ఒక్కసారి తప్పు
దొరికితే అది వినేవారి మీద తీవ్ర ప్రభావం చూపించింది. అందుకే పౌలు గారు తిమోతికి రాస్తూ అంటున్నాడు, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నేనొచ్చు వరకు తిమోతితో అంటున్నాడు, తిమోతి నేనొచ్చు వరకు చదువుటయందు అన్నాడు. నేనొచ్చు వరకు చదువుటయందు, హెచ్చరించుటయందు, బోధించుటయందు జాగ్రత్త అన్నాడు. దీన్ని బట్టి ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఏమిటో తెలుసా? నేనొచ్చు వరకు చదువుటయందు జాగ్రత్తగా ఉంది. చదవాలి దేవుని యొక్క వాక్యం. ఈరోజు ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల్లో 3వ వచనం ప్రకారం నిన్ను చదువునట్లుగా దేవుని యొక్క వాక్యం నిన్ను ప్రోత్సహిస్తూ ఉంది. ఎలా? బిగ్గరగా చదవండి. ఇప్పుడు ఈ వర్తమానం అయిన తర్వాత నేనేమంటానంటే, మీరు చేయాల్సింది ఏంటంటే, రోజుకు ఒకసారి ఎక్కడో ఒక చోట ఏకాంత స్థలంలో కూర్చొని, మీరు ఇంటి పైన కావచ్చు, లేదా మీకున్న ఏకాంత స్థలంలో కావచ్చు, లేదా మరి ముఖ్యంగా మీకు దగ్గరలో ఏదైనా ఖాళీ స్థలం ఏదైనా ఉంటే ఆ స్థలంలో కావచ్చు, లేదా మీకు ఏకాంతంగా మీకు ప్రత్యేకంగా ఒక గది ఉంటే ఆ గదిలో కూర్చొని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం దాకా ఒక్కసారి, రోజుకు ఒకసారి 22 అధ్యాయాలు 404 వచనాలు మీరు ఒకసారి స్పష్టంగా చదవడం ద్వారా, వాక్యం చదవడం మీకు అర్థమవుతుంది. ఈ చదవడం ద్వారా మీరు ధన్యులవుతారు. ఇంకేం కావాలి చెప్పండి? నేను ధన్యుడిగా ఎలా ఉండగలను అని లోక సంబంధమైన వాటి కొరకు మనం ఆరాటపడతామే, లోక సంబంధమైన వాటి కొరకు పరుగులు తీస్తామే కదా. ఈరోజు దేవుడు ఇంత స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు మరి వాటిని చదువుటయందు తిమోతితో పౌలు గారు అంటున్నాడు, తిమోతి వాటిని చదువుటయందు అంటున్నాడు. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా చదవాలి దేవుని యొక్క వాక్యం. నిర్లక్ష్యం, మనకి నిర్లక్ష్యం దేవుని వాక్యం. ఈరోజు మీకు ఈ ధైర్యం ఉందా? నేను స్పష్టంగా దేవుని వాక్యాన్ని చదవగలను, స్పష్టంగా దేవుని వాక్యంలో ఉన్న హల్లులు ఒత్తులు నేను పలకగలను. ఇకనైనా నేనంటాను, నువ్వు ధన్యుడు అవ్వాలంటే ప్రకటన గ్రంథం నుంచి ప్రారంభించండి. ఇప్పటిదాకా దాచిపెట్టబడిన ఆ గ్రంథం, మరుగు చేయబడిన ఆ గ్రంథం ఈ చివరి దినాల్లో కాలము సమీపమైంది, కాలం ముగిసిపోతూ ఉంది. ఇంకెప్పుడు చదువుతారు దేవుని యొక్క వాక్యం? దేవుడిచ్చిన ఈ సందేశం నీ కొరకే కదా. ఆయన 7 సంఘాలకి అన్నాడు ఈ అధ్యాయంలో. 7 సంఘాలకి 2-3 అధ్యాయాలలో 7 సంఘాలకి. ఏమిటి 7 సంఘాలు? ఆ 7 సంఘాలు అంటే నేటి కాలంలో ఆ యొక్క టర్కీ ప్రాంతంలో, చిన్న ఆసియా టర్కీ ప్రాంతంలో ఆ సంఘాలు లేవు. అనగా సర్వలోకంలో ఉన్న ప్రతి సంఘానికి ఆ 7 సంఘాలు ప్రతినిధులుగా ఉన్నారన్నమాట. అన్ని సంఘాలకి, అన్ని సంఘాలలో ఉన్న క్రైస్తవులకి, అన్ని సంఘాలలో ఉన్న దేవుని బిడ్డలకి రాసిన ఈ 2-3 అధ్యాయాలలో 7 సంఘాల లేఖలు చూస్తాం. నీకే ఆ లేఖ. మీకు దూరం నుండి ఒక ఉత్తరం వస్తే చదవరా? దూరము నుండి వచ్చిన సమాచారం ఎంత మంచిదో సామెతల గ్రంథంలో రాయబడింది కదా. దూరము నుండి వచ్చిన సమాచారం మనకు మధురంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అవును కదా. మనకి మన వాళ్ళు ఎవరైనా అమెరికాలో ఉంటే, లేదా మన వాళ్ళు ఎవరైనా లండన్లో ఉంటే, ఇంకెక్కడ దూరదేశంలో ఉంటే వాళ్ళు ఉత్తరం రాశారు మనకి. ఇప్పుడంటే మారిపోయాయి, ఇప్పుడు అంత టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీలో ఉత్తరాలు మరుగున పడిపోయినాయి. గతంలో ఉండేది ఉత్తరాలే కదా. పోస్ట్ మ్యాన్ మన ఇంటికి వస్తే సంతోషం, ఎదురు చూసేవాళ్ళు పోస్ట్ మ్యాన్ కొరకు. ఇప్పుడు అసలు ఎంత మారిపోయిందో కదా. అందుకే వాక్యంలో రాయబడింది, అంతం వచ్చేసింది, కాలము సమీపమైంది. ఎంత త్వరగా అయిపోయింది చూడండి. ఒకనప్పుడు అమెరికా దేశం నుండి మనకు ఉత్తరం రావాలంటే వారం రోజులు పట్టేది. ఇప్పుడు వారం రోజులు కాదు కదా. అక్కడ టైప్ చేయగానే సెకండ్లో నీ ముందు ఉంటుంది అంతే. ఇదే వాక్యంలో సమయము సమీపించింది, సమయం సమీపించింది. ఇంత వేగంగా ఎన్ని మార్పులు వస్తున్నాయో చూడండి. దానియేలు గ్రంథంలో రాయబడ్డట్టుగా, అది కూడా దానియేలు గ్రంథం మనం మొదటి 6 అధ్యాయాలు సంతోషంగా చదువుతాం. కానీ 7 నుండి 12 అధ్యాయాలు ఉన్నాయో వాటి జోలికి పోం. ఎందుకో తెలుసా? మనం ఒక నిర్ణయానికి వచ్చేసాం. అవి చదివినా మనకు అర్థం కాదు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఉన్న దర్శనాలు ఆడ కూడా ఉంటాయి. అందుకే దాని జోలికి పోం. ఏజికేలు గ్రంథం మనకు అర్థం కాబట్టి చదవం దాన్ని కూడా. ఇలాగా మనం ఏం చేసామంటే, దేవుడు మనల్ని ధన్యులుగా చేయాలని, తన గురించిన వివరాలని కూడా నువ్వు తెలుసుకోవాలని మించి నీ జీవితంలో దేవుని ప్రణాళిక ఏమిటో దేవుడు ఆయన ఉద్దేశించి తెరతీసి ఇలా ఉంటుంది అని దేవుడు నీకు చెప్పడానికి ఇష్టపడ్డప్పుడు నువ్వు తెలుసుకోకుండా దూరంగా జరిగిపోతే నష్టం ఎవరికే? నీకు నాకే కదా. ఆలోచించండి.
అందుకే ఇక నుండి మీరు ధన్యులు అవ్వాలంటే ఈ 3వ వచనం ప్రకారం మీరేం చేయాలి? ఈ ప్రకటన గ్రంథాన్ని చదవాలి. ఎలాగా? స్పష్టంగా. ఎలాగా? పెద్దగా. ఎలాగా? ఏ తప్పులు దొరలకుండా. ఒకవేళ తప్పులు దొరికినా నష్టం లేదు, మళ్ళీ సాధన చేయండి. సాధన చేయడం ద్వారా మనకు లాభమే కానీ నష్టం కాదు కదా. 18 చదువుకున్నాం, సాధన మూల పనులు సమకూడు ధరలోన. గుర్తొస్తుందా పద్యం? అంటే ఏంటి? సాధన చేస్తూ ఉంటే పనులన్నీ జరిగిపోతాయి. తప్పులు దొరలో అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తినగా 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 వేము తీయగా ఉండును. మొదటి రోజు వేపాకు చేదుగా ఉంటుంది, రెండో రోజు చేదుగా ఉంటుంది, మూడో రోజు ఇలా కొనసాగుతూ ఉంటే ఎక్కడొక సమయంలో ఆ చేదు తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది. చేదు ఉన్నదని నువ్వు మానేస్తే ఆ చేదు చేదుగానే ఉంటుంది. కానీ నువ్వు చేదు కాదు, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈ వేపాకును తినడం ప్రారంభిస్తే ఏదో ఒక దినాన మిగతా వారికి చేదు, నీకు మాత్రం కాదు, నీకు తీయగా ఉంది. ఎందుకు తెలుసా? నీవు సాధన చేస్తూ వెళ్ళావు. ప్రకటన గ్రంథం నేను తెలుసుకోవాలి, నేను నేర్చుకోవాలి. దేవుడు నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి తెర తీసి నాకు చూపిస్తున్నాడు. నేను ఎందుకు మానుకోవాలని నేను ఇక స్పష్టంగా చదువుతాను. అందుకే చదివేవారికి, ఆసక్తితో చదివేవారికి ధన్యత. ఆ దినాల్లో సమాజ మందిరాల్లో ఈ ప్రతుల్ని ఆ దినాల్లో వ్రాయబడి ఉండే చర్మాల మీద, ఆ పెపరస్ అనే ఆ యొక్క పెద్ద ఆ బెరడు చెట్ల మీద రాసి స్క్రోల్స్ లాగా ఆ ప్రతుల్లాగా చుట్టేసేవాళ్ళు. వాటిల్ని ఎండబెట్టేసి వాటి మీద రాయబడిన రాత అలాగే నిలబడిపోయేది. ఇవి అందరికీ అందుబాటులో ఉండేవి కాదు ఇవన్నీ కూడా. అందుకే జన సమూహాలు కూడుకున్న తర్వాత ఆ దినాల్లో సమాజ మందిరాల్లో కానీ, అనేక మంది దేవుని బిడ్డలు కూడుకున్న స్థలంలో కానీ ఆ స్క్రోల్స్ను విప్పి, అనగా ప్రతులను విప్పి ఒక వ్యక్తి స్పష్టంగా చదివేవాడు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం ఇదే జరిగింది. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనంలో మనం ఒక విషయాన్ని చూస్తాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనంలో తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చును తన వాడుక చొప్పున, అండర్లైన్, తన వాడుక చొప్పున. చూడండి, విశ్రాంతి దినముందు సమాజ మందిరములకు వెళ్ళి చదువుటకు నిలిచి ఉండగా. ఎంత మంచి మాట! చదవడానికి నిలిచాడు క్రీస్తు ప్రభువారు, చదవడానికి నిలిచాడు. ఆయన పెరిగిన నజరేతుకు వచ్చాడు, ఆయన వాడుక చొప్పున. దీన్ని బట్టి ఒక విషయం అర్థమవుతుంది, యేసుక్రీస్తు కూడా ఆయన చక్కగా రాయబడి చూడండి, చదువుటకై నిలిచి ఉండగా ఆయన నిలిచి స్పష్టంగా చదివాడు. నిజంగా ఎంత ధన్యత ఆ ప్రజలకి. యేసుక్రీస్తు వారు స్పష్టంగా చదివినప్పుడు వారు విన్నారే, ఆహా, ఈరోజు అదే దేవుడు, వాక్కయ్యున్న దేవుడు ఆ దినమైతే శరీరధారిగా వారితో ఆయన మాట్లాడాడు, వారితో వారి మధ్య ఉన్నాడు. ఆయన తన వాడుక చొప్పున ఆయన వెళ్ళి విశ్రాంతి దినాన చక్కగా రాయబడింది, చదువుటకు నిలిచి ఉండగా ఆయన నిలిచాడు చదవడానికి. అందరి వెనుకలో ఎంత బాగా చదివాడో క్రీస్తు ప్రభువారు, ఎంత స్పష్టంగా చదివాడో కదా. ఆ దేవుడు మన మధ్య ఇప్పుడు ఆత్మరూపిగా ఉన్నాడు, ఆత్మ రూపిగా ఉన్నాడు, మనలో ఉన్నాడు ఆయన. అందుకే ఆయన మనలో ఎవరికి దూరంగా లేడు. నీతో మాట్లాడడానికి, నీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నీతోనే ఉంటున్నాడు ఆయన. అందుకే నువ్వు స్పష్టంగా చదువునప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న రహస్యం అదే. నువ్వు స్పష్టంగా, మరింత స్పష్టంగా, మరింత స్పష్టంగా నువ్వు చదవడం ప్రారంభిస్తే పరిశుద్ధాత్ముడు నీ వినికిడిలో నీకు ఆలోచన కలగజేస్తాడు. ప్రభా, ఈ యొక్క వాక్యంలో నీ ధర్మశాస్త్రములో ఉన్న ఆశ్చర్యకార్యాలు చూచున్నట్లుగా నా కన్నులు తెరువు ప్రభా అని అడగాలి. నువ్వు అడిగితే ప్రకటన గ్రంథం ఆయన మరింతగా నిన్ను లోతైన అనుభవాల్లోకి తీసుకుని వెళ్తాడు. ఇక అజ్ఞానులుగా మీరు ఎవరు ఉండకండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం చదువుతున్నాం కాబట్టి, ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ప్రకటన గ్రంథాన్ని పెద్దగా స్పష్టంగా మీరు సమయాన్ని కేటాయించుకుని, రోజుకి 22 అధ్యాయాలు ఉన్నాయి, 22 అధ్యాయాలు ఒకసారి చదివేయండి. ఇంత ఎక్కువ సార్లు చదివితే నేనంటాను, ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు మనకేమవ్వాలంటే పండుకున్న ప్రకటన గ్రంథం గుర్తు రావాలి, మన ఆలోచనలో ప్రకటన గ్రంథం గుర్తు రావాలి, మన మెదళ్లలో ఈ ప్రకటన గ్రంథం ప్రతి అధ్యాయం మీరు ఇన్నిసార్లు చదువుతూ ఉన్నప్పుడు మొదటి అధ్యాయంలో ఏముంది, మొదటి వచనాల్లో ఏముంది, రెండో అధ్యాయంలో ఏముంది, మూడో అధ్యాయంలో ఏముంది, ఇలా ఈ 22 అధ్యాయాలు 404 వచనాలు మీ యొక్క మైండ్లో, మీ మనసుల్లో అలా ముద్రించబడనివ్వండి. ఇదే మన ధన్యత. ఇంతకాలం దొంగల్లాగా తిరిగాం,
కదా, సమయం లేదు అన్నావు, లోకంలో కాలం అంతా పోగొట్టుకున్నావు, లోకంలో దేన్నో పొందుకోవడానికి ప్రయాసపడ్డావు, కానీ శాశ్వత జీవాన్ని పోగొట్టుకున్నావు. నిన్ను ధన్యుడిగా చేసేది, క్రీస్తు ముందు నిలబెట్టేది, నిత్యత్వానికి సిద్ధపరిచేది ఏదో మార్గం ఇక్కడ ఉండగా లోకంలో అంతా పోగొట్టుకున్నావు. ఇదినేనా చివరికి ఏం సాధించావు? ఏం సాధించలేదు కదా. ఇకనైనా సాధించు. ఏంటో తెలుసా? ధన్యుడిగా నిలబడుటను సాధించు. దేవుని సన్నిధిలో ఆస్వాదించబడే వ్యక్తిగా నీవు దీన్నైనా సాధించు. ఎలా సాధించగలవో తెలుసా? కేవలం చదవడం ద్వారా. చూసారు, చదవడం ఎంత ముఖ్యమైనదో ఆలోచించండి. చదవడం. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు ఈ పత్రికను నేను జ్ఞాపకం చేశాను. సమాజ మందిరంలో బహిరంగంగా చదివేవాళ్ళు, అందరి వినికిల్లో చదివేవాళ్ళు, స్పష్టంగా చదివేవాళ్ళు. పౌలు గారు ఉత్తరాలు రాసి ఈ ఉత్తరం మీ తర్వాత ఇంకొకరికి పంపించండి, వాళ్ళు చదవాలి అని. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవొదికీయ వారి సంఘములోను చదివించుడి అంటున్నాడు. పెద్దగా చదవడం దీవెన అన్నమాట. మీరు చదివిన తర్వాత ఈ యొక్క కొలసీ సంఘానికి రాసి లవొదికీయ వారికి కూడా పంపించండి, వారు కూడా చదువుకోవాలి అని. కాబట్టి ఇక్కడ ఇందులో రాయబడి ఉన్న ఈ సంగతులు మనకు తెలియాలంటే మనం స్పష్టంగా చదవాలి. ఈ రెండిటి మధ్య తేడా మీకే తెలుస్తుంది. చిన్నగా చదవడం ద్వారా, పెద్దగా చదవడం ద్వారా మీరు ఈ రోజు నుంచి మీరు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. చిన్నగా మనసులో చదువుకోవడం, పెద్దగా చదవడం ద్వారా ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసం మీకు తెలియాలి. చిన్నప్పుడు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత పిల్లలందరినీ కూర్చోబెట్టి, చిన్నపిల్లలను కూర్చోబెట్టి వాళ్ళకి నేర్పించే క్రమంలో టీచర్ చెప్తే వాళ్ళందరూ పెద్దగా చెప్తారు. ఎందుకు? వాళ్ళు పెద్దగా చెప్తారు. ఇంకా పెద్దగా చెప్పండి అంటారు. చాలా వైరుధ్యం ఉంటుంది. పెద్దగా మాట్లాడిస్తారు పిల్లల చేత, పెద్దగా చెప్పిస్తారు, పెద్దగా పలికిస్తారు. కాబట్టి ఇక్కడ మొట్టమొదట ఈ యొక్క ప్రకటన గ్రంథములో ఉన్న విషయాలు మనం చదవడం ద్వారా. 2, చదివేవాడు ధన్యుడవుతాడు, వినేవాడు కూడా ధన్యుడవుతాడు. ఈ అధ్యాయాల్లో 2-3 అధ్యాయాల్లో మనం తరచుగా చూస్తాం. ఏమిటి అంటే, చెవిగలవాడు ఆత్మ సంఘముతో చెప్పు మాట వినుగాక. చెవిగలవాడు, ఇక్కడ వినండి, చెవిగలవాడు. ఇక్కడ దేవుడు చెవులున్నాయి అంటున్నాడు. చెవిగలవాడు వినుగాక. వినేవాడికి ఆశీర్వాదం, వినేవాడు ధన్యుడు. వినేవాడు నిజమే. మనం వింటున్నామా? ఆలోచించండి. వినడం నేర్చుకోండి. వినడం. దేవుడేం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు దేవుడు మాట్లాడే సమయం, మనం చదివే సమయం, ఇప్పుడు వినే సమయం. మనం వింటున్నామా? మన వినికిడిలో చెవిగలవాడు వినుగాక. 2 చెవులు ఉన్నాయి, నిజమే కదా. ఎంత చక్కగా వినొచ్చు చూడండి. మన చెవులు, నేనంటాను, ఇక నుండి ఈ యొక్క ప్రకటన గ్రంథం వింటున్నాం కాబట్టి దేవుని కొరకు సున్నతి వేయబడిన చెవులుగా మారాలి. లోక సంబంధమైన వార్తలకు మనం చెవియొగ్గేవారు కావద్దు. కాబట్టి దేవునికి సంబంధించిన వార్తలే, దేవునికి సంబంధించిన విషయాలే ముఖ్యంగా ఇక నుండి ఈ ప్రకటన గ్రంథం చదివేటప్పుడు మన చెవులకు సున్నతి వేయబడాలి. కాబట్టి ఈ చెవులకి సున్నతి వేయబడాలి. ఈ ప్రకటన గ్రంథం దేవునికి సంబంధించిన మాటలే, పర సంబంధమైన వార్తలే వినే చెవులుగా మారాలి. లోకానికి మనం చెవి ఒగ్గకూడదు. అందుకే చెవి గలవాడు ఆత్మ సంఘముతో చెప్పు మాటలు వినుగాక. వినాలి. సంఘములో ఉన్నది నేను వినకపోతే ఎలా తెలుస్తుంది? దేవుడు మాట్లాడినప్పుడు వినాలి కదా. వినక పాడైపోయాం, వినక చెడిపోయాం, వినక బలహీనలయ్యాం, వినక చేజారిపోయాం. ఎటు దిన్నాన క్రీస్తు ప్రభు ప్రేమ మనల్ని బలవంతం చేసి తిరిగి విను నా మాటలు అంటున్నాడు. నువ్వు వింటే నువ్వు బ్రతుకుతావు, వింటే జీవిస్తావు. వినటం ఆధిక్యత. ఎవరికి లేదు ఈ ఆధిక్యత? ఇది నానా ఆలోచించండి. గొప్ప వ్యక్తులు లోకంలో నీతో పోల్చుకో. నీకన్నా గొప్ప వ్యక్తులు ఉన్నారు, నీకన్నా జ్ఞానవంతులు ఉన్నారు, నీకన్నా బలవంతులు ఉన్నారు, నీకన్నా ఐశ్వర్యవంతులు ఉన్నారు. కానీ వారికి ప్రకటన తెలియదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఈరోజు వాక్యం వింటుండగా దేవుడు నీ వినికిడిలో మాట్లాడుతున్నాడు. నీకు భవిష్యత్తు ఉన్నదని చెప్తున్నాడు. నా దగ్గరికి నిన్ను తీసుకుంటానని చెప్తున్నాడు. నీ కొరకు నేను స్థలం సిద్ధం చేశాను, ఆ స్థలంలో నువ్వు ఉంటావు అని, నాతో పాటు పరిపాలిస్తావని ఇంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడే. ఒక్కసారి ఆలోచించండి. ఏ యోగ్యత ఉంది మనకి? ఏ అర్హత ఉంది? అర్హత లేని నిన్ను నన్ను ఏ రీతిగా ధన్యుడిగా మార్చిందో ఈ ప్రకటన గ్రంథం తెలియజేస్తూ ఉంది. మంచి భవిష్యత్తు ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. లోకం
మనలను హింసిస్తున్నప్పుడు, లోకంలో శ్రమ కలుగుతున్నప్పుడు మనకి ఒక నిరీక్షణ ఏమిటంటే మనకి భవిష్యత్తు ఉంది, నిత్యత్వం ఉంది. ఆ నిత్యత్వం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అవును కదా, ఆలోచించండి. ఈరోజు మనం వినడం కూడా ధన్యత. దేవుని వాక్యం ఎక్కువగా 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 వినున్నట్లుగా మనం మన చెవుల్ని సున్నతి చేయబడాలి. ఆలోచించండి. కానీ నేటి దినాన ఈ చివరి దినాల్లో ఏమైపోయారు తెలుసా? తిమోతికి రాస్తూ పౌలు గారు చివరి దినాల గురించి చెప్తున్నాడు. తిమోతి, జనులు హితబోధను సహించక దురద చెవులు కలిగిన వారై అంటున్నాడు. హితబోధను సహించక దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుల్ని తమ కొరకు పోగు చేసుకున్నారు అని. గమనించండి ఈ మాటలు. హితబోధను సహించక. ఈ ప్రకటన గ్రంథం మనకు సత్యాన్ని తెలియజేస్తుంది. దేవుణ్ణి అంగీకరిస్తే అనగా ఈ ప్రవచన వాక్యములను చదవడం, వాటిని వినడం, వాటిని గైకొనడం, ఇవి నువ్వు చేస్తే నువ్వు దీవించబడతావు. ఇంత వాక్యం విని కూడా తృణీకరించే ఈ ప్రకటన గ్రంథాన్ని నీ ఇష్టానుసారంగా నువ్వు అర్థం చేసుకొని ఇందులో ఉన్నది కాకుండా మరొకటి నువ్వు తెలుసుకుంటే, బోధిస్తే, మరి ముఖ్యంగా బోధిస్తే తెలుసుకోకుండా, అమ్మో రాయబడిన తెగుళ్ళు ఖచ్చితంగా వస్తాయి. చూసారా? అందుకే జాగ్రత్త. ప్రకటన గ్రంథాన్ని ప్రకటించేటప్పుడు ఎంత ప్రయాస, ఎంత భారం, ఎంత పని, ఎంత బాధ్యత, ఎంత కష్టం, ఎంత సిద్ధపాటు, బహుప్రయాస ప్రకటన గ్రంథం. ఆ ప్రయాసను ఆయన దీవిస్తాడు కూడా. అందుకే పౌలు గారు అంటుంటారు, క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను కదల వారినయుండి ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అనే మాటను మనం చూస్తాం. అవును కదా? కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథము వినడం, చాలామంది నేటి దినాన ఈ ప్రకటన గ్రంథాన్ని వక్రీకరించడం చూస్తూ ఉన్నాం మనం. ఇక్కడ మీరు ఇక వాక్యం వింటుండగా మనం ఏదైనా వాక్యములో ఏదైతే ఉందో, అందుకే చదువువాడు మనం చెవి పెట్టుకొని చదువువాడు వినుగాక. మనం చదువుతుండగా ఆ చెవులు సున్నతి వేయబడినప్పుడు దేవుడు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలతో మాట్లాడతాడు. దేవుడు తప్ప ఎవరు మాట్లాడలేరు, ఎవరు ఈ ప్రకటన గ్రంథాన్ని వివరించలేరు. ఆయన మాట్లాడడమే. అందుకే చెవి గలవాడు ఈ చెవులు దేవుని కొరకు ఇక నుండి మీరు అర్పించండి, సున్నతి వేయబడాలి. చాలామంది ఈ ప్రకటన గ్రంథంలో ఇప్పుడు కృప విస్తరించబడింది కాబట్టి వాళ్ళనే మాట ఏంటంటే, పాపం ఎక్కడైతే విస్తరించబడిందో దేవుని కృప కూడా అక్కడే ఉంది అంటే, పాపం చేయండి, దేవుని కృప మిమ్మల్ని క్షమిస్తుంది. దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు జాలి కలిగిన వాడు, ఆయన నరకంలో ఏడు, నరకం అనేది ఎంత మాత్రం లేదు అని వక్రీకరించి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు నేటి దినాల్లో నరకము, అగ్నిగుండము గురించి చెప్పే బోధలే లేవు. ఎందుకు తెలుసా? జనాలకు ఇష్టం లేదు. జనాల ఇష్టం కొరకు బోధిస్తామా? ప్రజలను సంతోషపెట్టడానికి బోధిస్తామా? కాదు. అందుకు కాదు ఈ బోధ. ప్రజల మేల్కొల్పు, ప్రజల గద్దింపు, గద్దించి బుద్ధి చెప్పడానికి, వారిని హెచ్చరిక చేయడానికి. అమ్మో ఇవి చెప్తే వీళ్ళు రారు, ఇవి చెప్తే వీరు వినరు, వారికి నచ్చో, వారికి నచ్చినందుక మనం ఎక్కడున్నాం? కాదు. వారికి నచ్చే బోధ చేయడానికి కాదు, దేవుడు చెప్పినట్టుగా బోధించడానికి ఉన్నాం ఇక్కడ. కానీ నేటి దినాన బోధలు మారిపోయాయి. నేటి దినాన వాక్యానుసారంగా ప్రకటించడం మారిపోయింది. దేవుడు చెప్పమన్నది కాకుండా మరొకటి చెప్పి, దేవుడు ప్రకటించమన్నది కాకుండా మరొకటి ప్రకటించి, నిజంగా ఎంత తప్పితము జరిగిపోతుందో చూడండి. అందుకే మనం ఏం చేయాలంటే వాక్యాన్ని మరింతగా మీ అంతటి మీరు, చివరి దినాలు కాబట్టి పేతురు భక్తుడు రాస్తూ ఉన్నాడు, చివరి దినాల్లో బోధలు ఎలా ఉంటాయో రాశాడు. పౌలు గారు కూడా దుఃఖపడుతూ రాశాడు, చివరి దినాల్లో ఎలా ఉంటాయో. నరకం గురించి ఎక్కడని చెప్తున్నారా? నరకం ఉన్నదని, నరకం ఒక వాస్తవం, నరకంలోకి ఎవరు వెళ్తారో చెప్పాలి. తీర్పు గురించి చెప్పాలి, ప్రజలను సంతోషపెట్టడానికి కాదు. ప్రజలకు వాక్యం వారి హృదయాల్లో చొచ్చుకొని గుచ్చుకోవాలి. వాక్యం ప్రకటించాలి. మనుషులు సంతోషపెట్టడానికి కాదు మనం ఇక్కడున్నాం, దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఉన్నాం ఇక్కడ. ఆలోచించండి. పౌలు గారు అంటున్నాడు, నేను మనుషుల్ని సంతోషపెట్టు వాడిని అయితే ఎప్పటికీ కూడా దేవుణ్ణి నేను పెట్టలేను. కాబట్టి సత్యాన్ని తెలుసుకుందాం. 2 వినువాడు, 3 వాటి చొప్పున చేయువాడు, వాటిని గైకొనువాడు. రెస్పాండ్ అవ్వడం ఎంత విషయం. మీకు ఒక విషయం తెలుసా? మీరు చదవడం,
మీరు వినడం, ఈ 2 చేస్తే నువ్వు తప్పక గైకొంటావు. తెలుసా? నువ్వు గైకొన్నప్పుడు నువ్వు దేవుని మార్గంలోకి నడిచినట్టు. ఈ నా మాట విని వాడు చొప్పున చెయ్యి ప్రతివాడు, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో అంటున్నాడు. ఈ నా మాట విని వాడు చొప్పున చెయ్యి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు. ఈ దినాన ప్రకటన గ్రంథం నీకు అర్థమైతే బండ మీద నీ ఇల్లు కట్టుకున్నట్టు. స్థిరం కదా? స్థిరమవుతుంది నీ ఇల్లు. వానలు వచ్చెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టగా ఆ ఇల్లు కూలిపోలేదు. ఎందుకు తెలుసా? ఆ బండ మీద వేయబడింది. ఏమిటి ఆ బండ? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఆ బండ క్రీస్తే. ఇంకొకడు ఉన్నాడు, వాడు విన్నాడు. అదే రాయబడింది ఇక్కడ. విని దాని ప్రకారం చేయని వాడు. ఇది నాన్న చదవడం, వినడం, వాటిని గైకొనడం. వాక్యంలో రాయబడింది వాటి చొప్పున చేయడం. ఎంత ఆశీర్వాదం! నువ్వు సమ్మతించి నా మాట వినిన ఎడల అని ప్రభు నన్ను పిలుస్తున్నాడు. ఆయన సమ్మతించి ఆయన మాట వినాలి. వినండి ఈ ప్రకటన గ్రంథం. ప్రభువా, ఇక నుండి ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు నేను నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాను ప్రభా. ప్రతి విషయం నువ్వు నాకేదైతే బోధిస్తున్నావో సమ్మతించి నీ మాట వింటున్నాను నాయన. నీ మాట గైకొనడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభా, సమ్మతిస్తున్నాను అని చెప్పండి. గైకొనువాడు వాడు కూడా విన్నాడు, కానీ వాటి చొప్పున చేయలేదు. ఇల్లు కట్టాడు, ఇసుక మీద కట్టాడు. వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, ఆ ఇల్లు కూలిపోయింది. దాని పాటు గొప్పది. చూసారా? ఈరోజు ప్రకటన గ్రంథం నిన్ను బండ మీద ఇల్లు కట్టుకున్న వాని జీవితాన్ని పోలినట్లుగా క్రీస్తు ప్రభు ఆ బండ అంత స్థిరంగా నీ జీవితాన్ని కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు వాక్యభాగంలో రాయబడింది. వాటిని గైకొనువాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథం వినేవాళ్ళు దానికి ముందు స్పష్టంగా చదవడం అని నేర్చుకున్నాం. ఆ తర్వాత గైకొనడం. 3 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఈ ప్రకటన గ్రంథాన్ని ఏం చేయాలి? ఈ ప్రవచన వాక్యాలు చదువువాడు, వాటిని విని గైకొనువాడు ధన్యులు అని రాయబడింది. చాలా అద్భుతం. ఈ 22 అధ్యాయాలలో ధన్యతల గురించి చెప్తుంది. 22 అధ్యాయాలలో ఈ 22 అధ్యాయాలు 404 వచనాలలో ఈ మొదటి 3 చేస్తే 7 ధన్యతలు వస్తాయి, 7 దీవెనలు వస్తాయి, నిన్ను ధన్యుడిగా నిలబెడతాయి. అదే ప్రకటన గ్రంథానికి ఉన్న ఆధిక్యత, ప్రకటన గ్రంథానికి ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? మొట్టమొదటి ధన్యత వ్రాయబడింది. చూద్దాం రండి. మొట్టమొదటి ఇప్పుడు చదువుకున్నాం. ఈ యొక్క ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనువాడు ధన్యుడని మనం చూస్తున్నాం. మొదటి అధ్యాయం 3వ వచనంలో. ఇప్పుడు మనం నేర్చుకున్నాం చదవడం, వినడం, గైకొనడం. వాళ్ళు ధన్యులు. ఇప్పుడు ఆ మెట్లో మీరున్నారా? ఆ మెట్లో లేకపోతే ఇప్పుడే తీర్మానం చేసుకోండి. ఇక నుండి ప్రకటన గ్రంథాన్ని స్పష్టంగా పెద్దగా చదువుకోవడానికి మీ కొరకు, మీకు ఇతరుల కొరకు కాదు, ఇతరుల వినాలని కాదు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ప్రకటన గ్రంథాన్ని మీ కొరకు మీరు చదువుకోవాలి. అందుకే మనం ధన్యులు అవ్వాలంటే ప్రకటన గ్రంథాన్ని చదవాలి, వినాలి. వాటిని గైకొనువాడు ధన్యుడు అని రాయబడింది. ధన్యుడు. రెండో విషయాన్ని మనం చూస్తాం. 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. రెండో ధన్యత. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులైన వారు ధన్యులు. మృతులైన వారు. గమనించారా? సహజంగా మనం మరణాన్ని ఎలా చూస్తాం? మరణం దుఃఖం, మరణం ఒక విషాదం, మరణం ఒక భారం, మరణం ఒక భయం, మరణం ఒక చీకటి అంటాం. కానీ ప్రకటన గ్రంథం ఎందుకు ధన్యులుగా చేస్తుంది తెలుసా? ధైర్యంగా చనిపోతావు, విశ్వాసంతో చనిపోతావు, నిరీక్షణతో చనిపోతావు. ఒకవేళ చనిపోయేటప్పుడు నీ ప్రాణం పోతే మిగతా వాళ్ళతో చెప్తావు, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అని. ఇది ధన్యత. చూడండి, ప్రభునందు మృతులైన వారు, ఇప్పటి నుండి క్రీస్తునందు మృతులైన వారు. ఎందుకు? మనం యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడ్డాం. పాత నిబంధన భక్తుల కన్నా కొత్త నిబంధన భక్తులు చూడండి వీరికున్న ఆధిక్యత ఎక్కువ. ఎందుకో తెలుసా? కొత్త నిబంధన భక్తులు మాత్రమే, యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన వారు మాత్రమే వధువు సంఘం, పెళ్లి కుమార్తె, ప్రభువుకి ప్రధానము చేయబడిన కన్య మనమే. చూసారా? ఈ ఆధిక్యత పాత నిబంధన భక్తులకు లేదు.
అందుకే ఇప్పటి నుండి క్రీస్తులో మృతులైన వారు అనగా మనం రేపు ప్రభుని మధ్యాకాశంలో కలుసుకుంటాం వధువు సంఘంగా. పాత నిబంధన భక్తులు వారు వధువు సంఘం కాదు, కొత్త నిబంధన భక్తులు. నిజంగా ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. దేవుడు మాట్లాడుతున్న మాటలు, మనం క్రీస్తునందు ఇప్పటి నుండి మృతులైన వారు అనగా ఏంటి? మనకు ఒక నిరీక్షణ ఉంది. మరణంతో అంత అయిపోలేదు, మనల్ని ధన్యులుగా మార్చింది క్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఇప్పటి నుండి అంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. అదే పౌలు గారు తెస్సలోనికీ సంఘానికి రాస్తాడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకునే నిమిత్తం నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అనే రాకడ ప్రస్తావన తెస్తాడు. క్రీస్తు మృతి చెంది తిరిగి లేచినని మీరు నమ్మిన ఎడల అనే మాటలు, ఆయన తిరిగి వస్తున్నాడు, తనతో పాటు వెంట పెట్టుకొని వస్తాడు. రాకడ సందర్భంలో ఆయన వస్తున్నాడు, వెంట పెట్టుకొని వస్తాడు అనే మాట. కాబట్టి మనం ముందు అధ్యాయాల్లోకి వెళ్ళేటప్పటికల్లా ఆ రాకడ ఎలా ఉంటుంది, ఆ రాకడ సందర్భంలో ఏమేమి సంఘటనలు చోటు చేసుకుంటే ప్రభు రాకడ ఎలా ఉంటుంది, ఏ దశల్లో ఉంటుంది అనే విషయాలు మనం నేర్చుకున్నప్పుడు మనం ప్రత్యేకంగా క్రీస్తునందు ఆ మృతులు గురించి మనం నేర్చుకుంటాం, ధన్యులు. అందుకే క్రీస్తు మరణానికి ముందు మరణం ఒక భయానకం, క్రీస్తు మరణం తర్వాత మరణము దేవుని బిడ్డలకి ఒక శ్రేష్టమైన అనుభవం. అందుకే పౌలు గారు అన్నాడు, నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని. గొప్ప ఆధిక్యత కదా. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఉన్నది, ఒక నిశ్చయత వచ్చేసింది వాళ్ళకి. ఎందుకంటే జీవితకాలం అంతా మరణ దాసమునకు లోనైన వారి మరణ భయము చేత మనం ఉన్నాం. అయితే మరణ భయము నుండి, ఆ దాసము నుండి విడిపించడానికి క్రీస్తు ప్రభువారు రక్త మాంసములలో ఆయన పాలిభాగస్తుడు అయ్యాడని చదువుతాం. ఇక మూడో విషయం మనం చూస్తాం 16వ అధ్యాయం 16వ వచనంలో, తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు అని. తన వస్త్రమును కాపాడుకునేవాడు, జాగ్రత్త. క్రీస్తు ప్రభువారు నీకు రక్షణ వస్త్రం ఇచ్చాడు కదా, జాగ్రత్త. ఎవరు నీ కిరీటాన్ని అపహరించనీయకుడి, భక్తి జీవితాన్ని కాపాడుకో, జాగరూకతగా కొనసాగు. వాక్యం చదువుతుండగా, మరి ముఖ్యంగా ప్రకటన గ్రంథ ధ్యానాలు సమయము సమీపించింది. అవును, నీ యొక్క వస్త్రమును కాపాడుకున్నవాడు, వస్త్రాన్ని కాపాడుకో. ఒకడు యెరూషలేము నుండి ఎరికోకు పడగానే ఏమైంది, దొంగలు వాడిని కొట్టి కొరప్రాణంతో విడిచిపెట్టి వాడి వస్త్రాన్ని దోచుకున్నారు. మనం చూస్తాం. ఒక పెళ్లి విందుకు వెళ్ళినప్పుడు ఒకడు వస్త్రము లేకుండా వెళ్ళాడు. ఆ పెళ్లి అధికారి అంటున్నాడు, స్నేహితుడా, వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావు అని. ఎవరక్కడ? వీడిని పట్టుకొని వెలుపల వేయండి, బయట చీకటి ఏడుపు పండ్లు కొరుకుట. ఇదే మనం చూస్తాం. వస్త్రం జాగ్రత్త. మనం ఈ ధన్యతలు, ఆ అధ్యాయాలు మనం దగ్గరికి వెళ్ళేటప్పటికి వచనం నుండి వచనం ధ్యానిస్తాం కదా. 16వ అధ్యాయం 16వ వచనం దగ్గర మనం ఆగి ఈ విషయాన్ని మనం కులంకుషంగా నేర్చుకోవాలి, ధ్యానిద్దాం. ఆ తర్వాత 19వ అధ్యాయం 19వ వచనంలో, గొర్రెపిల్ల పెండ్లి విందునకు పిలువబడిన వారు ధన్యులు. అందుకే మనం ధన్యులం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చింది, ఆ విందుకు పిలువబడ్డాం. వధువు సంఘంగా నీవు నేను యేసుక్రీస్తు రక్తము ద్వారా ముద్రించబడిన వారం మనం, ఆయన ఆత్మ చేత ముద్రించబడిన వారం, రక్తం చేత కడగబడ్డ వారం, వధువు సంఘంలో చేర్చబడ్డ వారం మనం. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు, పిలువబడ్డాం మనం. నువ్వు పిలువబడుతున్నావు, జాగ్రత్త, సిద్ధపాటు. అందుకే నిన్ను ధన్యుడిగా చేస్తుంది. నువ్వు చదవడం, వినడం, వాటిని గైకొనడం చేస్తే వీటన్నిటిలో నీకు పాలు దొరుకుతుంది. ఇక 5వ విషయం, ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులు. మొదటి పునరుత్థానం, ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులును అని రాయబడింది. ఆ మొదటి పునరుత్థానంలో పాలుగనవారు మనమే. నిజమే, ఎంత గొప్ప ఆధిక్యతలు ఇచ్చాడు చూడండి. మొదటి పునరుత్థానం, దేవుడు క్రీస్తు నందున్న మనలను ఆయన మొదటి పునరుత్థానం చేయబోతున్నాడు ఆయన. అవును కదా. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చదవండి, మరింత లోతుగా ఈ పునరుత్థాన సన్నివేశం మీకు అర్థమవుతుంది. ఈ మొదటి పునరుత్థానంలో, అవును, యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన నీవు నేను కూడా పునరుత్థానంలో పాలుపుప్పులు పొందుతాం, ధన్యులమయ్యాం. కాబట్టి ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొనవారు ధన్యులు అని 5వ ధన్యతను, ఆశీర్వాదాన్ని చెప్తున్నాడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఇక 6వ ధన్యత ఏమిటంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో, ఈ గ్రంథములో ప్రవచన వాక్యములో గైకొనడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథంలో ఒక్కసారి రాయడం ఎంత గొప్ప విషయం, అదే జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు కడదాకా ఈ వాక్యంపై నిలిచి ఉండాలి. ఈ యొక్క గ్రంథములో ప్రవచన వాక్యములో గైకొనువాడు ధన్యుడు. నువ్వు గైకుంటే, ఈ వాక్య భాగాన్ని నువ్వు గైకుంటే,
ప్రకటన గ్రంథాన్ని చదువుతూ ఉంటే దాని అర్థం ఏంటంటే, ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటే, వాటిని గైకొంటూ ఉంటే అర్థం ఏంటంటే, బైబుల్ అంతటిని నువ్వు ధ్యానిస్తున్నట్టు అని జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఇక చివరిది 7వ ధన్యత 22వ అధ్యాయం 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మము గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. పరలోక రాజ్యంలో చేర్చబడ్డాం అనమాట. చూసారా, జీవవృక్షము హక్కు గలవారై. మనం ఏదేను తోటలో వీటిని పోగొట్టుకున్నాం, కానీ పరలోక రాజ్యంలో ఈ ప్రకటన గ్రంథంలో ఆదికాండంలో పోగొట్టుకున్నాం, ప్రకటన గ్రంథంలో తిరిగి వీటిని పొందుకున్నాం. గుమ్మము గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. తమ వస్త్రాన్ని ఉతుక్కునేవారు. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం ఆయన రక్తంలో కడగబడ్డాం. ఆయన తన అమూల్యమైన రక్తాన్ని కార్చి మనల్ని మలిన వస్త్రాన్ని తీసివేసి ఆయన, నిజమే కదా, ఆలోచించండి. ఈ ధన్యతలు చూడండి. ఈ యొక్క 7 ధన్యతలు చదువువాడు, వినువాడు, వాటిని గైకొనువాడు. 7 ధన్యతలు ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. అవును, సమీపంగా ఉంది, సమయము సమీపంగా ఉంది, రాత్రి చాలా గడిచింది, పగలు సమీపంగా ఉందని పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఉన్నాడు 13వ అధ్యాయం 12వ వచనంలో. కాబట్టి ఈ మన సహనము సకల జనులకు తెలియజేయనేది ప్రభు సమీపంగా ఉన్నాడని ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు రాస్తున్నాడు 4వ అధ్యాయం 5వ వచనంలో. సమయము సమీపంగా ఉంది, ప్రభు రాకడ. పేతురు భక్తుడు కూడా ఒక హెచ్చరిక అంటాడు, అయితే అన్నిటి అంతము సమీపంగా ఉంది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి అంటాడు 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో. కాబట్టి మనం చూడండి, రాత్రి చాలా గడిచింది, పగలు సమీపంగా ఉందని పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక రాస్తూ మీ సహనము సకల జనులకు తెలియజేయనుడు, ఎందుకంటే ప్రభు సమీపంగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఆ ప్రకటన గ్రంథం చదవడం ద్వారా మనం మరింతగా అప్రమత్తంగా ఎటువంటి సహనాన్ని అలవర్చుకోవాలో ఈ యొక్క 2-3 అధ్యాయాలలో ఆ సంఘాలలో ఉన్న ఆ యొక్క ఆ పాపాన్ని దేవుడు ఖండిస్తూ ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు. మనం మరింతగా భక్తి జీవితంలో కొనసాగడానికి ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని మనం చదువునట్లుగా, విని వాటి ప్రకారం జీవించినట్లుగా ఇదే విషయం రాస్తూ తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, అనగా మహాదేవుడు, ఆయన మహాదేవుడు నీకోసం రాబోతున్నాడు, సమయం సమీపించింది. ఆయన అంటున్న మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, అదే కదా ప్రకటన గ్రంథం చేస్తున్నాం. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకి బోధించుచున్నది తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో. కాబట్టి మనం ఈ లోకంలో స్వస్థ బుద్ధితో బ్రతకాలి, భక్తితో బ్రతకాలి, అవును కదా, నీతితో బ్రతకాలి అని మనం బోధించబడుతున్నామని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని 3 రకాల ఆశీర్వాదాలు ముగ్గురికి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. చదవడం, వినడం, గైకొనడం. అది గైకొనేటప్పుడు మనం మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షతను మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎదురు చూసినప్పుడు మనం ఎలా ఉండాలో తెలియజేస్తుంది యొక్క ప్రకటన గ్రంథం. అందుకే మనల్ని ధన్యులుగా చేస్తుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతుల్లో నీవు చూచిన 7 నక్షత్రములు గుర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి రాయము అన్నాడు. ఇక్కడ గమనించండి, ఈ యొక్క 19వ వచనంలో దేవుడు అంటున్న మాట ఈ యొక్క యోహానుతో, నీవు చూచిన వాటిని, 3 విషయాలు చెప్పాడు. నీవు చూచిన వాటిని, ఆ తర్వాత ఉన్న వాటిని, చూచిన వాటిని రాయమన్నాడు, ఉన్న వాటిని రాయమన్నాడు, వీటి వెంట కలగబో వాటిని అన్నాడు. 3 దేవుడే చూడండి, ఈ ప్రకటన గ్రంథాన్ని దేవుడే 3 విధాలుగా వర్గీకరించినట్టుగా అనేక మంది బైబిల్ పండితులు, దేవుని సేవకులు ఒక అభిప్రాయానికి వచ్చారు. అవును, మనం కూడా ఈ అభిప్రాయం నిజంగా ఎంత గొప్పదో చూడండి. ఈ ప్రకటన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవడానికి దేవుడే చక్కని వర్గీకరణ, దాన్ని విపులీకరించి వర్గీకరించాడు, భాగాలుగా చేశాడు. చాలా అద్భుతమైంది. అంటున్నాడు, నీవు యోహాను, నీవు చూచిన వాటిని, నువ్వేం చూస్తున్నావో రాయి. చూచిన వాటిని రాయమన్నాడు, ఉన్న వాటిని, అప్పటికి ఉన్న వాటిని వ్రాయమన్నాడు, వెంటనే కలగబో వాటిని వ్రాయమన్నాడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఏం చూశాడు, అప్పటికి ఏమున్నది, వెంటనే ఏం కలగబోతున్నాయి అనేది గమనించండి. చూసిన వాటిని ఏం చూశాడో 1వ అధ్యాయంలో మనం చూస్తాం. అదే కదా, పద్మాసు దీవిలో ఆయన చెరలో ఉన్నాడు.
దేవుడు తండ్రి తన కుమారునికి అనుగ్రహించిన ప్రత్యక్షత క్రీస్తు ప్రభువారు దూతకు, తద్వారా యోహానుకి ఆ ప్రత్యక్షత అనుగ్రహించాడు ఈ గ్రంథాన్ని. కాబట్టి అప్పుడు ఈ యొక్క యోహాను ఎక్కడున్నాడంటే చెరలో ఉన్నాడు, చెరవాసం చేస్తూ ఉన్నాడు, పద్మాసు దీవిలో ఉన్నాడు. కాబట్టి ఏం చూశాడో మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. క్రీస్తు యొక్క ప్రభావ సౌందర్యాన్ని చూశాడు ఆయన, అది రాశాడు. మొదటి అధ్యాయంలో మనం అదే చూస్తాం. ఆయన నీవు చూచిన వాటిని అంటే ఏమిటి అర్థం? పద్మాసు దీవిలో యోహాను చూచిన దివ్య దర్శనం, క్రీస్తు ప్రభువుని చూచాడు. అదే రాస్తాడు, అంటాడు ప్రభువుని చూసి అతడు ఏమంటున్నాడంటే ఆయన్ని యేసు ప్రభువుని మహిమలో చూచి పరవశించిపోయాడు ఈ యొక్క యోహాను. అది రాశాడు. అదే మనం చూస్తాం 10వ వచనంలో, ప్రభు దినమందు ఆత్మవశుండై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్న పుస్తకంలో రాసి అంటున్నాడు. చూసారా, బూరధ్వని వంటి స్వరం విన్నాడు. కాబట్టి ఆయన అప్పటికి ఏం చూశాడంటే మొదటి అధ్యాయాన్ని చూశాడు, ప్రభు ప్రభావ దర్శనాన్ని చూశాడు. మనం అది ధ్యానిస్తాం. ఆ తర్వాత చూచిన వాటిని అని చెప్పాడు ప్రభు. ఉన్న వాటిని ఏమున్నాయి? 2-3 అధ్యాయాలు ఆ కాలంలో సంఘాలు ఉన్న సంఘాలకి రాయమని చెప్పాడు. అప్పుడుకి ఉన్నది ఆ యొక్క టర్కీ ప్రాంతంలో చిన్న ఆసియా అంటారు, ఇప్పుడు లేవు. 7 సంఘాలు ఉన్నాయి. ఉన్నాయి ఏంటంటే 2-3 అధ్యాయాలలో ఉన్నాయి ఆ సంఘాలు. అవే 7 సంఘాలు రాసి పుస్తకము రాసి ఎపేసు, స్ఫుర్ణ, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదీకియను 7 సంఘాలు పంపుమని నాతో చెప్పుట నా వెనక వింటిని. అప్పుడు ఉన్నవి ఏమిటంటే ఆ సమయంలో ఆ ప్రాంతాల్లో ఉన్న సంఘాలు వాటిలో నెలకొని ఉన్న విషయాలు ప్రభు చూచి వాటి కొరకు ఉత్తరాలు రాశాడు. ఆ కాలంలో అవి ఉన్నాయి. అప్పటికి ఉన్నాయి ఏంటంటే 2-3 అధ్యాయాలు ఉన్నవి. ఇక వీటి వెంటనే కలగబో విషయాలు 4వ అధ్యాయం నుంచి. 4వ అధ్యాయంలో అదే కదా, సంఘాలకు ఉత్తరాలు రాసిన తర్వాత ఎక్కిరమ్ము అంటాడు. 4వ అధ్యాయం నుండి చివరి దాకా కూడా వెను వెంటనే ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోతూ ఉన్నాయి ఇది అంటున్నాడు. కాబట్టి ప్రభువు మహిమలో సంఘాల మధ్య సంచరిస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట నువ్వు చూచిన వాటిని మొట్టమొదటి అధ్యాయం, అప్పటికి ఉన్నవి 7 సంఘాలు 2-3 అధ్యాయాలు. వెను వెంటనే కలగబోవాయి 4వ అధ్యాయం నుంచి చివరి దాకా ప్రభు ఆయన మహిమలో సంఘాల మధ్య సంచరిస్తున్నాడు. సంఘపు దూతలు అంటే గమనించండి, నక్షత్రాలు తన కుడి చేతిలో ఉంచుకొని అంటున్నాడు అనమాట. సంఘపు దూతలు, నక్షత్రాలు సంఘపు దూతలు. మనం ఆ సంఘపు దూతలు ఎవరో మనం తెలుసుకుంటాం. ఖడ్గము అంటే గమనించండి, తన వాక్కు. ప్రకటన గ్రంథం అంతా కూడా సింబల్స్తో ఉంటాయి అని తెలుసుకున్నాం కదా. తన వాక్కు, ఖడ్గం అంటే నోట్లో ఖడ్గం అని కాదు, తన మాట. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారం తన వాక్కు. నిజమే కదా, తన వాక్కు ఎలాంటిదో. అవును, ఆయన మాటను మనం వింటున్నాం కదా. ఆయన మాట ప్రకారం గైకొనకపోతే ఆ ఖడ్గం తన నోటి నుండి మాట ఖడ్గంగా ఆయన వాక్కు తీర్పు తీరుస్తుంది. అయితే తన దీనదాసులను తన వాక్కు ఆదరిస్తుంది. చూసారా, ఒక్క వాక్యే ఆయన ఎరగని వారికి, ఆయన వాక్యాన్ని త్రోసివేసేవారికి తీర్పు తీరుస్తుంది. ఆయన మాట గైకొని ఆయన వాక్యానుసారంగా జీవించేవారిని, ఆ దీనదాసులను ఆదరిస్తుంది. ఒక్క వాక్కు ఒకరికి హెచ్చరిక, ఒకరికి క్షేమాభివృద్ధి. కాబట్టి యోహానుతో దేవుడు అన్నమాట, నీవు చూచిన వాటిని మొదటి అధ్యాయం అది భూమి మీద, ఇప్పుడు ఉన్న వాటిని 2-3 అధ్యాయాలు అవి కూడా భూమి మీదే, వెను వెంటనే కలగబో వాటిని అన్నమాట. అంటే అవి భూమి మీద కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వెను వెంటనే కలగబోవు క్రీస్తు శ్రమల కాలం నుండి అన్నమాట. మనం చూడాలి 4వ అధ్యాయం నుంచి అన్నమాట చివరి దాకా మనం అదే చూస్తాం. వెను వెంటనే కలగబోవు ఈ ప్రకటన క్రీస్తు, ఆ తర్వాత శ్రమల కాలం, క్రీస్తు ఆయన రాజ్యం, క్రీస్తు నిత్యత్వాన్ని గురించి వెను వెంటనే. అవి ఇంకా జరగలేదు, ఇదంతా భవిష్యత్తు గురించి వ్రాయబడింది. కాబట్టి 1వ అధ్యాయం 2-3 అధ్యాయాలు మనం చూస్తాం, ఇవి భూమి మీద జరిగే సంగతులు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 3, అందుకే ఈ ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు దేవుడే విభజించాడు. నువ్వు చూస్తున్నవి, ఇప్పుడు ఉన్నవి, వెను వెంటనే జరగబోవు. ప్రకటన గ్రంథంలో ఈ 3 ఉన్నాయి. కాబట్టి ఈ వర్తమానం తన దాసులకు ఆయన తెలియజేశాడు. దాసులు 7 సంఘాలకి నీవు నేనే ఆయన దాసులు, అంతే కదా. మనల్ని ఆయన చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు, అవును కదా. తన దాసులకు వెల్లడించడం చూసుకున్నాం. ఇవి లోకంలో గనులు, గొప్పవారు, శాస్త్రవేత్తలు, పండితులు, లోకంలో గొప్పగా చదువుకున్న వాళ్ళకి ఏం అర్థం అవ్వవి. తన దాసులకి ఎవరికి తెలియజేస్తాడంటే ఎవరైతే
ఆయన దగ్గర దీనులై ఉంటారు. ప్రభువా నాకు నేర్పించు ప్రభువా. నేను ప్రారంభంలో జ్ఞాపకం చేస్తాను, ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవునితో ఏ రీతిగా పెనుగులాడాడో, కన్నీరు విడిచి ఏ రీతిగా బ్రతిమలాడాడో, నీవు నన్ను ఆస్వాదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అని. మనం కూడా ప్రభువా ఈ గ్రంథం నువ్వు నాకు నేర్పించు ప్రభువా అని. అవును కదా, యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారికి తన మార్గాలు తెలియజేస్తాడు అని 25వ ఆ కీర్తన గ్రంథం 4వ చరణంలో రాయబడింది. కాబట్టి యెహోవా మర్మము ఆయన భక్తులకు తెలియచేస్తాడు అని. అవును కదా, ఇవి బుద్ధిమంతులు జ్యోతుల్లాగా వీటిని గ్రహిస్తారని మనం దానియేలు గ్రంథంలో చూస్తాం మనం. అవును కదా, ఈ యొక్క వాక్య భాగంలో నేను చేయబోనది అబ్రహాముకు దాచేదనని దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తాడు. ఎందుకంటే తను చేయబోనది ఇది, ఆయన సంకల్పించినది తన దాసులకు చెప్పకుండా ఆయన ఏది కూడా చెయ్యడు అని ఆమోసు గ్రంథంలో తన సేవకులైన ప్రవక్తలకి తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏది చేయడు అని. దానియేలు గ్రంథం 2:8లో కూడా మనం అదే చూస్తాం. ఏమిటంటే ఆయన మర్మములను బయలుపరచగలిగిన దేవుడు, ఆయన మర్మాలు బయలుపరచగలిగిన దేవుడు ఆకాశమందున్నాడు అని. అవును కదా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ పరలోక రాజ్య సంగతులు ఆ శిష్యులకి ఆయన ఉపమానాల రూపంలో జ్ఞాపకం చేస్తాడు. ఆయన ఉపమానాల రూపంలో చెప్పాడు, పరలోక రాజ్య సంగతులు మీరు అవును గ్రహించాలి, ఇతరులైతే అది చూచియు చూడకయు వినియు గ్రహింపకయున్నట్లు వారికి ఉపమాన రీతిగా అవును బోధించాడు. లూకాసు వార్త 8:10లో. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ పరలోక రాజ్య సంగతులు కూడా వారికి ఉపమానాల రీతిగా బోధించాడు. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథము మనం ఎంతగా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందో ఆలోచించండి. నీకు ఆయన బోధిస్తాడు. నువ్వు నిజంగా ఆయన బిడ్డవైతే ఆయన పాదాల దగ్గరికి వచ్చి ప్రభువా ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు నాకు నేర్పు, నేను చదువుతాను, నేను వింటాను, నేను గైకొంటానని తీర్మానం చేసుకోండి. నేను ధన్యుడిగా చేస్తుంది ఈ ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం మనల్ని ఎందుకు ధన్యులుగా చేస్తుంది అంటే, ఇది చదివేవాడు, వినేవాడు, గైకొనేవాడు ధన్యులు అని ఎందుకు అవుతున్నాం? ఎందుకంటే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మరే గ్రంథంలో రాయబడినన్ని రీతులుగా క్రీస్తు ప్రభువును ప్రత్యక్షత ఉంది మనకి. ఇక్కడ ఆయన నామాన్ని ఉచ్చరిస్తాం మనం. మరి ఏ గ్రంథంలో లేదు అన్నిసార్లు. క్రీస్తుకి ఈ యొక్క పరమార్థ జ్ఞాని అయిన యోహాను అన్ని నామాలతో ఆయన్ని ప్రత్యక్షపరిచాడు. ఇక్కడ ఆయనకు ఆ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. 1వ అధ్యాయం 1వ వచనంలో యేసు క్రీస్తు అని, 1వ అధ్యాయం 5వ వచనంలో నమ్మకమైన సత్య సాక్షి అని, 1వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మృతులలో ఆది సంభూతుడని, అదే వచనంలో భూపతులకు అధిపతి అని, 1వ అధ్యాయం 8వ వచనంలో ఆల్ఫా ఒమేగా అని, 1వ అధ్యాయం 17వ వచనంలో మొదటి వాడను కడపటి వాడని, 1వ అధ్యాయం 12వ వచనంలో మనుష్య కుమారుడని, 2వ అధ్యాయం 18వ వచనంలో దేవుని కుమారుడని, 3వ అధ్యాయం 7వ వచనంలో దావీదు తాళపు చెవి గలవాడని, 1వ అధ్యాయం మళ్ళీ 18వ వచనంలో మరణ పాతాళ లోకపు తాళపు చెవి గలవాడు అని, 5వ అధ్యాయం 5వ వచనంలో యూదా గోత్రపు సింహం అని, అదే అధ్యాయం అదే వచనంలో దావీదు వేరు చిగురు అని, 5వ అధ్యాయం 6వ వచనంలో వధించబడినట్టు గొర్రెపిల్ల అని, 6వ అధ్యాయం 16-17 వచనాల్లో ఉగ్రత గల గొర్రెపిల్ల అని, 7వ అధ్యాయం 17వ వచనంలో సింహాసనం మీద ఉన్న గొర్రెపిల్ల అని, 11వ అధ్యాయం 8వ వచనంలో మన ప్రభు అని, 12వ అధ్యాయం 5వ వచనంలో మగ శిశువు అని, 19వ అధ్యాయం 11వ వచనంలో నమ్మకమైన వాడు సత్యవంతుడు అని, 19వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్కు అని, 19వ అధ్యాయం 16వ వచనంలో రాజులకు రాజు అని, 19వ అధ్యాయం 16వ వచనంలో ప్రభులకు ప్రభు అని, 22వ అధ్యాయం 13వ వచనంలో ఆదియు అంతము అని, 22వ అధ్యాయం 16వ వచనంలో ప్రకాశమానమైన వేకువ చుక్క అని. చూసారా, ఇన్ని నామాలు, ఇన్ని ఘనత కలిగిన నామాలు మరి 66 పుస్తకాలలో ఈ యొక్క ప్రకటనకు తప్ప ఏ గ్రంథానికి దేవుణ్ణి యేసు క్రీస్తు ప్రభుని ఇన్ని నామాలతో పిలువబడలేదు. అందుకే ఈ ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆ దేవుని ప్రత్యక్షత నీకు అనుగ్రహించబడిన మీదట నీకేమవుతుందంటే నువ్వు ధన్యుడిగా మార్చబడతావు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. మనం ఇక్కడ ఆది కాండంలో భూమి జలప్రళయము ద్వారా ప్రక్షాళన అయింది. ప్రకటనలో కొత్త భూమి అగ్నితో నిజంగా పునీతమైంది. అదే మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనం ఇక్కడ ఆది కాండం 7:12లో అది దేవుడు నాశనం చేశాడు. కానీ 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 6:12 ప్రకటన గ్రంథం 21:1 ప్రకారం దేవుడు ఏం చేశాడంటే ఆకాశాన్ని అగ్నితో ఆయన శుద్ధి చేశాడు. ఆది కాండంలో మానవుడు నదీ తీరాన నివాసం ఏర్పరచుకుంటాడు. కానీ ప్రకటనలో కూడా
స్ఫటికము వలె మెరయునటి జీవ జలముల నది దేవుని యొక్క గొర్రె పిల్ల యొక్క సింహాసనము యొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుటకు ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షములుండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులిస్తుంది అని, ఆ వృక్షము యొక్క ఆకులు జనములకు స్వస్థతకు వినియోగించునని. ఆది కాండంలో ఏదైతే పోగొట్టుకున్నామో ప్రకటన గ్రంథంలో తిరిగి అక్కడికి నడిపించబడుతున్నాం. అవును కదా. ఆది కాండంలో మన పితృడైన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము శారా కోసం దుఃఖించడానికి వెళ్ళాడు. శారా చనిపోయినప్పుడు ఆ పాతి పెట్టడానికి హేతుకుమారుల దగ్గరికి వెళ్ళి అంటాడు, చనిపోయిన నా భార్య నా ముందు ఉండకుండా పాతి పెట్టడానికి మీ తావులో నాకు స్థలం ఇవ్వండి అని వాక్యం రాయబడింది. తన భార్య అయిన శారా కొరకు ఎడవడానికి వెళ్ళాడని చూస్తాం మనం. ప్రకటన గ్రంథంలో అబ్రహాము సంతానము పెట్టుకునే కన్నీటిని దేవుడు తుడిచేస్తాడు. ఇక కన్నీరు లేదు. ఆయన కన్నీటి నుండి ప్రతి బాష్ప బిందువు నుండి ఆది కాండం 23:2 అబ్రహాం ఏడ్చాడు. కానీ 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4లో ఆ అబ్రహాము సంతానము కన్నీటిని దేవుడు తుడిచేశాడు. ఆది కాండంలో మానవ నిర్మితమైన సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు కాల్చివేశాడు. ప్రకటన గ్రంథంలో ఆయన యెరూషలేమును ఆకాశంలో మనందరి కొరకు ఆయన సాక్షాత్కరించాడు, మన కొరకు సిద్ధపరచబడింది. ఆది కాండం చివరిలో విశ్వాసి ఒక శవపేటికలో ఈ ఐజ్ దేశంలో కనిపిస్తాడు. ఆది కాండం చివరి అధ్యాయంలో ఒక విశ్వాసి శవపేటికలో ఐగుప్తులో మనకు కనిపిస్తాడు. ఆది కాండం 50వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కానీ ప్రకటన గ్రంథం చివరిలో విశ్వాసులంతా నిత్యత్వంలో శాశ్వత పరిపాలన జరిగిస్తూ కనిపిస్తారనమాట. చూసారా ఎంత గొప్ప ఆధిక్యత. ప్రకటన గ్రంథంలో మనకు అన్ని ఆధిక్యతలే, అన్ని యోగ్యతలే. కాబట్టి ఈ ప్రకటన గ్రంథాన్ని మరింతగా మనం ధ్యానం చేయడం ద్వారా ధన్యులమవుతాం. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఈ ప్రకటన గ్రంథాన్ని మనం ఈ దినాన ధ్యానం చేస్తున్నామంటే దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశాలు నీ జీవితంలో ఉన్నాయి అనగా ప్రకటన గ్రంథం నీకు తెలుసుకోవాలని, ప్రకటన గ్రంథం నీ వినికిడిలో మాట్లాడాలని, ప్రకటన గ్రంథము ద్వారా నిన్ను ధన్యుడిగా చేయాలనే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం. మరి ఇంత గొప్ప ఆలోచన, ఇంత గొప్ప ఆ దేవుడు సంకల్పం కలిగి ఉన్నప్పుడు మీరు పోగొట్టుకుంటారు. ఆలోచించండి. ఆది కాండం చివరి అధ్యాయంలో ఇంత జ్ఞాపకం చేశాను కదా, ఒక విశ్వాసి శవపేటికలో సిద్ధపరచబడి ఉన్నాడు. దుఃఖము, విలాపము, బాధ, కన్నీరు శవపేటికలో కనిపిస్తాడు 50వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో. కానీ ఆ ప్రకటన గ్రంథంలో విశ్వాసులందరూ కూడా ఇక మరణము అనేది లేదు, శాశ్వతం. నిజమే కదా. ఆ గొర్రెపిల్ల విందులోనికి నీవు నేను పిలువబడ్డాం, మనం ధన్యులం. ఇది ప్రకటన గ్రంథం చదివేవాడు, వినేవాడు, వాటి చొప్పున గైకునేవాడు. అది గైకుంటారా? ఆలోచించండి. ప్రకటన గ్రంథానికి ఇదినా ధ్యానం చేయడానికి దేవుడు నీకు నాకు యాదికిచ్చాడంటాడు. మనం దేవుని సంకల్పంలో మనం ఉన్నాం కదా. ఏ కన్నీరైతే కారుస్తున్నావో, ఏ దుఃఖం అయితే వెలిపిస్తున్నావో, అబ్రహాము తన భార్య చనిపోయినప్పుడు పాతి పెట్టడానికి స్థలం కొరకు హేతుకుమారుల దగ్గరికి వెళ్ళాడు. తన భార్య కొరకు ఏడవడానికి, అంగలార్చడానికి వెళ్ళాడు. కానీ దేవుడు ప్రకటన గ్రంథంలో అబ్రహాము సంతానంగా ఉన్న నిన్ను నన్ను కన్నీటి నుండి బాష్ప బిందువులు లేకుండా చేస్తాడు. ఏ మరణం సంభవించినప్పుడు అబ్రహాము ఏడ్చాడో, ఇక అబ్రహాము సంతానానికి ప్రకటన గ్రంథంలో ఆ ఛాయ లేదు, మరణము లేదు, ఏడుపు లేదు, దుఃఖం లేదు. ఆది కాండంలో శవపేటికలో కనిపిస్తున్నాడే, కానీ విశ్వాసులు నిత్య జీవాన్ని కలిగి ఆయనతో పాటు పరిపాలన జరిగిస్తూ కనిపించడం మనం చూస్తూ ఉంటాం కదా. బైబిల్లో ఉన్న అన్ని పుస్తకాల్లో బయలుదేరిన ఈ యొక్క ప్రవచనాల ప్రవాహం ప్రకటన గ్రంథంలో కలుస్తాయి. అవును కదా. నదులు ఎక్కడ పుట్టినా అన్ని సముద్రాల్లో కలిసినట్టు ప్రవచనాలన్నీ కూడా, ప్రతి పుస్తకంలో ఉన్న ప్రవచనాలన్నీ కూడా ప్రకటన గ్రంథంలో నెరవేరుతాయి. కాబట్టి ప్రకటనలో నెరవేరిన ప్రతి ప్రవచనం ఎక్కడ ఆరంభమైందో వెనక్కి వెళ్ళి చూడడమే ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి కీలకం. ప్రకటన గ్రంథంలో నెరవేరుతాయి. ఈ ప్రవచనాన్ని గురించి మనం తెలుసుకోవడానికి వెనక్కి వెళ్ళాలి అంటే అన్నీ వచ్చి అక్కడ నెరవేరుతాయి. చూసారా, అందుకే మనం ధన్యులం. అందుకే ప్రత్యేకంగా ఈ ప్రకటన గ్రంథం ప్రారంభం ఆశీర్వాదం, ముగింపు కూడా ఆశీర్వాదం. ఇకనైనా దగ్గరగా చదవండి, వినండి, వాటి చొప్పున గైకొనండి, మీరు ధన్యులవుతారు. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రకటన గ్రంథ ప్రత్యక్షతల్లో ధ్యానాంశాన్ని బట్టి స్తోత్రాలు. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చారు ప్రభువా.
ఈ యొక్క ప్రవచన వాక్యములను చదువువాడు వినువాడు చొప్పున గైకొనవాడు ధన్యుడు అని 7 ధన్యతలు మాకు నేర్పించారు. అసలు ఈ ప్రకటన గ్రంథము ఉద్దేశం, ఇందులో లోతైన విషయాలు ఎన్నో మీరు మాతో మాట్లాడినందుకై నేను స్తుతిస్తూ కీర్తిస్తూ కొనియాడుతున్నాం. ఎన్నెన్నో శ్రేష్టమైన విషయాలు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో నెరవేరడం మాకు చూపించారు ప్రభా. భవిష్యత్తులో జరగబోయే సంగతులు తెరతి చూపించినందుకు స్తోత్రాలు. ఇక నుండి ఈ ప్రకటన గ్రంథాన్ని ప్రభా మేము సొంతం చేసుకోవడానికి, ప్రభా మేము పండుకున్న లేచిన నిలిచిన నడిచిన ఈ ప్రకటన గ్రంథపు ధ్యాసలో ప్రభా ధ్యానంలో మేము ఉండడానికి కృపనివ్వండి. ముఖ్యమైన ప్రతి బిడ్డను దీవించిన ఆ రీతిగా సిద్ధపాటు దయచేయండి. ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించి ఆస్వాదించండి. ఘనమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం, కీర్తిస్తున్నాం, కొనియాడుతున్నాం, శిరసించి తోతులు జోడిస్తున్నాం. ఘనమైన మీ నామానికి ప్రభా స్తుతి మహిమలు ఆపాదిస్తున్నాం. అత్యున్నతంగా మీ నామాన్ని హెచ్చించుకున్నాం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడని సుకుడిస్తూ వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, కాపుదల, నడిపి మనందరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.